సో సార్ వీసా అప్రూవల్ ఏ కంట్రీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి? వీసా అప్రూవల్ అనేది జనరల్‌గా ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే అన్ని చోట్ల నేను చూసాను. అక్కడేమంటే యూరోప్‌లో చాలా వరకు వీసా రిఫ్యూజల్ 100,00,00,000 దాకా ఇండియన్ వీసా అప్లై చేసినోళ్ళు యెస్ సార్. పోగొట్టుకున్నారలా. ఈ వీసా రిఫ్యూజల్ ఎవరెవరు పోగొట్టుకున్నారో ఎక్కువ వాళ్ళందరూ స్టూడెంట్స్ గాదు ఫస్ట్ క్వెషన్. ఓకే. సెకండ్ ఆన్సర్ వచ్చేసి నీకి స్టూడెంట్స్ రిఫ్యూజల్ అయ్యేది ఎప్పుడు అంటే వాళ్ళ డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా లేకపోతే. అకాడమిక్స్ కరెక్ట్ ఉంటే నీకు అడ్మిషన్ వచ్చేసింది. యెస్. వాళ్ళు చెక్ చేసేదేంటి ఫైనాన్షియల్స్ కరెక్ట్‌గా ఉంటే వీసాలొస్తాయి. ఫైనాన్షియల్ జనరల్‌గా ఏం చేస్తామంటే చాలా వరకు క్యాష్ డిపాజిట్ చేస్తారు. క్యాష్ డిపాజిట్ చేయకూడదు. ఓకేనా? ఓకే. రెండోది ట్రాన్సాక్షన్స్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. లేకపోతే లేదు. థర్డ్ వన్ యూకే లాగా ఎవరు పడితే వాళ్ళు ఎవరెవరికో డబ్బులు చూయించి తీసుకోలేరు. ఓకేనా? అది యూకేకి మాత్రమే సీమితం. యూకేలో అయితే జెడ్ పర్సన్ కెన్ ఫండ్ ఏ పర్సన్. అది 28 డేస్ స్కామ్ ఉంది. ఆ స్కామ్‌లో ఎవరు కావాల్సిన వీసాలు తీసుకొని వెళ్ళిపోవచ్చు. అది యూరోప్ అలా కాదు. ప్రతి కంట్రీకి ఇప్పుడు జర్మనీకి బ్లాక్డ్ అకౌంట్ కావాలి. బెల్జియంకి బ్లాక్డ్ అకౌంట్ కావాలి. ఇప్పుడు ట్యూషన్ ఫీజు ఎంతుంటది? దాంతో పాటు లివింగ్ ఎక్స్‌పెన్సెస్ ఎంత? ఇప్పుడు కన్సల్టెంట్ ఏదో బడ్జెట్ ఇస్తాడు. ఆ బడ్జెట్‌లో నీ వీసాస్ రావు. ఇట్ హాస్ టు బి ప్రాపర్‌లీ కాలిక్యులేటెడ్ ఐఎన్ఆర్ టు యూరోస్. దెన్ అలా కరెక్ట్‌గా చేస్తే వస్తాయి. లేకపోతే రావు. ఓకే. యెస్. సో సార్ చాలామంది స్టూడెంట్స్‌కి వాళ్ళ బడ్జెట్ వచ్చేసి 20-40 లాక్స్ వరకు ఉంటది. సో మీరిచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి సార్ వాళ్ళకి? ఇప్పుడు నువ్వు బడ్జెట్ చెప్పావు 20-40. యెస్. అది బ్యాచిలర్స్‌కా? మాస్టర్స్‌కా? దేనికి? మాస్టర్స్‌కి సార్. ఓకే. మాస్టర్స్‌కైతే 20-40 లాక్స్ అయితే నువ్వు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ యూరోప్‌కి వెళ్ళొచ్చు. ఓకేనా? ఐర్లాండ్ గూడా వెళ్ళొచ్చు. యూకేకి వెళ్ళొచ్చు. కెనడాకి వెళ్ళొచ్చు. యూఎస్ ఫస్ట్ ఇయర్‌కైతే సరిపోతది. సెకండ్ ఇయర్‌కి ఇఫ్ దే మేనేజ్ వెల్ దే కెన్ గో. బట్ ఆస్ట్రేలియా గూడా నువ్వు వెళ్ళొచ్చు. ఆ బడ్జెట్ ఈస్ జనరల్లీ ఫిట్టింగ్ టు ఆల్. బట్ ఏమవుతుందంటే ఇప్పుడు స్పెసిఫిక్‌గా కొన్ని యూనివర్సిటీస్‌కి తీసుకున్నప్పుడు నెదర్‌లాండ్స్‌లో డిఫికల్ట్. అలా. ప్రాపర్ ప్లానింగ్ జేసుకుంటే ఆ బడ్జెట్‌లో చాలా వరకు అన్ని కంట్రీస్ ఫిట్ అవుతాయి. ఓకే. ఓకే. ఇప్పుడు నువ్వు మాస్టర్స్‌కి అడుగుతివి. బ్యాచిలర్స్‌కి ఆ బడ్జెట్‌లో చేయాలంటే యూరోప్ మాత్రమే. యూరోప్‌లో గూడా నీకు కరెక్ట్‌గా ఫిట్ అయ్యేది ఒకటి జర్మనీ వెళ్ళొచ్చు ప్రైవేట్ యూనివర్సిటీస్. ఫ్రాన్స్‌లో బ్యాచిలర్స్ చదివితే వాళ్ళు రిటర్న్ రాలేరు. రిటర్న్ రావాల్సిందే. పోస్ట్ స్టడీ వీసాలు ఉండవు. స్పెయిన్‌లో చదవచ్చు. ఇటలీలో చదవచ్చు. హంగేరీ, స్లోవాకియా ఇక్కడంతా పార్ట్ టైమ్ జాబ్ చేయకుండా చదవచ్చు. పార్ట్ టైమ్ జాబ్ చేస్తే ఇంకా చాలా బెటర్. ఓకే. సో సార్ మోస్ట్ ఆఫ్ ద బ్యాచిలర్ స్టూడెంట్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ అయి ఉండొచ్చు అండ్ ఆల్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు. వాళ్ళ ఏజ్ బిలో 18 ఉంటది ఆఫ్ కోర్స్. సో వాట్ అబౌట్ దేర్ సేఫ్టీ ఇన్ ద అబ్రాడ్ కంట్రీస్? సేఫ్టీ అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఊరికి ఒక రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ స్టూడెంట్స్ దాన్ని ఫాలో చేయాలి. ప్లస్ వాళ్ళు మైనర్స్ అయితే మా పేరెంట్ అండర్‌టేకింగ్ గూడా ఇవ్వాలి. దాంతో పాటు కాలేజ్ గూడాను వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అది ఓకే. ఫాలో చేస్తే చాలు. కానీ స్టూడెంట్స్ ఫాలో చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. రూల్స్ ఫాలో చేస్తే 80% సేఫ్. ఓకే. సో సార్ ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో ఏ కోర్సెస్ ఏ కంట్రీకెళ్తే బెటర్ అంటారు? ఇప్పుడు నువ్వు ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అయితే యూ కెన్ గో టు ఫ్రాన్స్, యూ కెన్ గో టు జర్మనీ, స్వీడన్, డెన్మార్క్, యూఎస్, ఆస్ట్రేలియా, యూకే ఎక్కడెక్కడ ఈ ఎలక్ట్రానిక్స్‌కి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో అక్కడికి వెళ్తే బెటర్. లేకపోతే అప్లికేషన్ సైడ్ ఉన్న చోటు వెళ్తే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ అనుకో, ఐ సజెస్ట్ యూరోప్. యూరోప్‌లో ఎక్కడన్నా వెళ్ళొచ్చు. దట్ ఈస్ ఎందుకంటే యూరోప్ ఈస్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్. ఫార్మసీ చూస్తున్నారనుకో, ఐర్లాండ్‌కి వెళ్తే బెటరు. ఈవెన్ జర్మనీ ఇప్పుడు అది గూడా ఓపెన్ అవుతా ఉంది. యూఎస్‌కి వెళ్ళొచ్చు. వాళ్ళ మార్కెట్‌ని బట్టి దే కెన్ చూస్. ఏరోనాటికల్ ఇంజినీరింగ్ అనుకో, ఏరోనాటికల్ గాని, ఏరోస్పేస్, కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉండేది రెండే. ఒకటి ఫ్రాన్స్, ఒకటి యూఎస్. బట్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అలా చూస్ చేసుకోవడానికి కేర్‌ఫుల్‌గా చూస్ చేసుకోవాలి. ఇప్పుడు పైలట్ కోర్సెస్ అనుకో పోలాండ్‌లో ఉంది. దెన్ న్యూజిలాండ్‌లో ఉంది. సౌత్ ఆఫ్రికాలో ఉంది. యూఎస్‌లో ఉంది. వాళ్ళ బడ్జెట్ కరెక్ట్‌గా ప్లాన్ చేసి ఇవ్వచ్చు మనము. సో సార్ ఇంకో క్వెషన్ ఏంటంటే స్పౌస్ అండ్ పేరెంట్స్ కలిసి వెళ్ళొచ్చా సార్? స్పౌస్, పేరెంట్స్ ఇది డిఫరెంట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు మైనర్ స్టూడెంట్స్‌తో పాటు వెళ్ళొచ్చా అంటే స్పెయిన్‌కి వెళ్ళొచ్చు. వీసాస్ యూనివర్సిటీ తరపున వస్తాయి. స్పౌస్‌తో పాటు ఎళ్ళాలంటే డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్. వాళ్ళు స్పెయిన్‌కి వెళ్ళొచ్చు, కెనడాకి వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియాకి వెళ్ళొచ్చు, ఫ్రాన్స్‌కి గూడా వెళ్ళొచ్చు. డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్. లేకపోతే స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళాక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద థింగ్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళి లోకల్ సిటీలో పర్మిషన్ తీసుకొని దెన్ దే కెన్ ఇన్వైట్ దేర్ పేరెంట్స్ ఆర్ స్పౌస్.
సో అది ఈవెన్ విత్ స్పౌస్ ఫిన్లాండ్లో కూడా వర్క్ చేయొచ్చు. స్పౌస్ ఎక్కడెక్కడ వర్క్ చేయొచ్చు అంటే ఒకటి స్పెయిన్, ఒకటి ఫిన్లాండ్, దే కెన్ వర్క్ ఫుల్ టైమ్, నో ప్రాబ్లమ్. ఆస్ట్రేలియా కూడా ఫుల్ టైంలో వర్క్ చేసుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే వీసాకి మనం ఫండింగ్ ఎలా చూపిస్తాము? వీసాకి ఫండింగ్ అనే క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు యూఎస్కి అయితే I-20లో ఏముంటే అంత బడ్జెట్ చూపిస్తే చాలు. ఆస్ట్రేలియాకి కూడా వాళ్ళు ఇది ఏమంటారు, అన్కండిషనల్ లెటర్ వస్తుంది, దాంట్లో ఎంత ఉంటే అని చూపిస్తే చాలు. యూరోప్కి వస్తే జర్మనీకి బ్లాక్డ్ అకౌంట్లో ఫండింగ్ చూపించాలి, ప్లస్ 1 ఇయర్ ట్యూషన్ ఫీజ్ పే చేయాలి, మిగతా ట్యూషన్ ఫీజ్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉండాలి. ఫ్రాన్స్కి అయితే ఇనిషియల్ డిపాజిట్ అని తీసుకుంటారు, తర్వాత మిగతా టోటల్ ట్యూషన్ ఫీజ్ ప్లస్ 1 ఇయర్ లివింగ్ ఎక్స్‌పెన్సెస్ చూయించాలి. జర్మనీ ఎలాగో బెల్జియం అలాగనే. నెదర్‌లాండ్స్‌కి అంటే టోటల్ ఫండింగ్ నువ్వు ఫస్టే చూయించి యూనివర్సిటీకి ఇస్తే యూనివర్సిటీ వాళ్ళే నీకు వీసా అప్రూవ్ చేయిస్తారు. స్పెయిన్‌కి ఫస్ట్ ఇయర్ ఫీజు, ఫస్ట్ ఇయర్ లివింగ్ ఎక్స్‌పెన్సెస్ ఉంటే చాలు. ఇటలీకి టోటల్ ట్యూషన్ ఫీజ్ 2 ఇయర్స్, టోటల్ లివింగ్ ఎక్స్‌పెన్సెస్ కావాలి. సో ఇలా ప్రతి ఒక్క కంట్రీకి డిఫరెంట్ ఉంది. చాలా ఇంపార్టెంట్ 3 థింగ్స్. ఒకటి క్యాష్ డిపాజిట్స్ ఉండకూడదు. రెండోది ట్రాన్సాక్షన్స్ క్లియర్‌గా ఉండాల. థర్డ్ వన్ పేరెంట్స్ మీద గానీ, స్టూడెంట్స్ మీద గానీ ఏది ఫైనాన్షియల్ లిటిగేషన్స్ ఉండకూడదు. యాహ్! ఓకే. అండ్ సార్ ద మోస్ట్ ఆస్క్డ్ క్వెషన్ ఈస్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండే కంట్రీ ఏది? జనరల్‌గా జాబ్స్ అనేది రిటర్న్ అయితే కాదు. సో వెళ్ళాలి, చదవాలి, ప్రూవ్ చేసుకోవాలి, తర్వాత జాబ్స్ వస్తాయి. ఓకేనా? ప్రతి కంట్రీకి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ప్రొఫైలింగ్ ఉంటది. ఇప్పుడు యూరోప్‌కెళ్తే ఈ ఇండియాలో ఎలాగా ప్రతి స్టేట్‌కి ఒక లాంగ్వేజ్, ఒక కల్చర్ ఉందో, యూరోప్‌లో కూడా ప్రతి కంట్రీకి ఒక లాంగ్వేజ్, ఒక కల్చర్ ఉంది. సో యూరోప్‌లో జాబ్స్ కావాలంటే మినిమమ్ B2 లెవెల్ లాంగ్వేజ్ కావాలి. B2 లెవెల్ ఉంటే ఛాన్సెస్ విల్ బి గుడ్, నాట్ గ్యారంటీడ్. ఓకే. సో అలాగే ఇప్పుడు నేను సింపుల్‌గా చెప్తా. ఎలిజిబిలిటీ డస్ నాట్ మీన్ అడ్మిషన్. నువ్వు ఎలిజిబుల్ ఉన్నావని వెంటనే నీకు అడ్మిషన్స్ రావు. అలాగే నువ్వు జాబ్‌కి ఎలిజిబుల్ ఉంటే జాబ్స్ రావు. ఓకే. సో ఇప్పుడు యూఎస్, యూకే, కెనడా, ఐర్లాండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఏ ఉన్నాయో అక్కడ యువర్ యూఎస్‌పీ మ్యాటర్స్ ఎ లాట్. అట్‌లీస్ట్ ఇన్ యూరోప్ లాంగ్వేజ్ మ్యాటర్స్ ఎ లాట్. యూఎస్ ఇక్కడంతా నీ యూఎస్‌పీ మ్యాటర్స్ ఎ లాట్.